హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లేవీస్ కిచెన్ హెల్తీ ఫుడ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని ఉంటుంది, దాన్ని ఓకే చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుందండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే హై ప్రోటీన్ వడ అండి. మన ఇడ్లీ, దోశ, వడ ఎక్కువగా తింటూ ఉంటాం కదా, వాటిని మిస్ అవుతూ ఉంటాం కూడా. ఎందుకంటే మనకి కార్బోహైడ్రేట్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే షుగర్ స్పైక్ అవుతుంది. మన ప్రోటీను, ఫైబర్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. దీన్ని ఎలా చేసుకోవాలంటే ముందు ఇలా వెయిట్ మిషన్ ఉంటే తీసుకోండి. లేదు అంటే మన దగ్గర టీ గ్లాసులు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా, ఆ టీ గ్లాస్తో కొంచెం 1/3 అన్నమాట. అంటే ఫుల్గా కాకుండా 3 వంతులు తీసుకోండి. అలా అలసందలు తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట. మనం ఇలా క్వాంటిటీ చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్యాలరీలు, చాలామంది వర్కౌట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, క్యాలరీలు డెఫిషియన్సీలో వాళ్ళు ఫుడ్ మెజర్ చేసుకుని తింటారండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని నేను ఇలాగ కౌంటింగ్ చేసి చూపిస్తున్నాను. ఒక 50 గ్రామ్స్ అంటే టీ గ్లాస్లో 1/3 కప్ తీసుకుని దాన్ని ఓవర్ నైట్ నానబెట్టేసాను. ఇప్పుడు సోయా చంక్స్ అండి. మనకి సోయాలో నెంబర్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. చాలా లో కాస్ట్లో హై ప్రోటీన్ దొరుకుతుంది అన్నమాట. దాన్ని కూడా తీసుకుని దాన్ని ఒక 1 అవర్ వాటర్లో వేసి నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో మన నానబెట్టిన అలసందలు అందులో వేసేయండి. దీంట్లోనే పచ్చిమిర్చి, కారానికి మీ ఇష్టం, స్పైసీ అనేది మీ ఇష్టం అన్నమాట. దీంట్లోనే మన మిల్ మేకర్ ఉంది కదా, సోయా చంక్స్ ఉన్నాయి కదా, వీటిని బాగా పిండాలండి. వాటర్లో వేసి పిండేసి వేయాలి, వాటర్తో వేయకూడదు. మళ్ళీ పల్చగా అయిపోతే మనకి వడ అని చెప్పాం కదా, రాదన్నమాట. తర్వాత వెల్లుల్లి రబ్బలు ఒక 4-5 వేసుకోండి. పొట్టుతో వేస్తాను నేను, మీరు పొట్టు తీసుకుని కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. ఎలా పట్టాలంటే బరకగా, అంటే బాగా మెత్త పేస్ట్ కాకుండా బరకగా, మన చెనా వడలకి ఎలాగా మనం రుబ్బుకుంటాం బరకగా, అలాగా మనం బరకగా చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా అయితే టేస్ట్ బాగోదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యానం పెట్టుకుని నేను ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసిన బటర్ అండి. చాలా తక్కువ క్వాంటిటీలో, చాలా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం. మనకి జస్ట్ అంటుకోకుండా వండడానికి వేసుకుంటున్నాము. ఇది బటర్ కానీ నెయ్యి కానీ రాస్తే ఎప్పుడు కూడా దోశ కానీ వడలు కానీ అంటుకోవండి ప్యానానికి. ఇప్పుడు మన వడ బ్యాటర్ ఉంది కదా, దాన్ని మన వడలాగా ఒత్తుకుని దలసరిగా వేసుకోండి. దలసరిగా వేసుకుని సిమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ప్రాపర్గా కుక్ అవుతుంది అన్నమాట. హైలో పెడితే పైన మాడిపోయి లోన ఉడకకుండా ఉండిపోతుంది అన్నమాట. సిమ్లో పెట్టుకుంటే ప్రాపర్గా మనకి కుక్ అవుతుంది అన్నమాట. అలసందలు, మిల్ మేకర్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి. మనకి ఈ వడల్లో దగ్గర 35 గ్రాములు ప్రోటీన్ ఖచ్చితంగా మనకు వస్తుంది. దీనికి చట్నీ కింద నేను పెరుగు ఉంటుంది కదా, మన ఇంట్లో లో ఫ్యాట్ పెరుగు అంటే పాలు కాసిన తర్వాత మేగడ తీసేస్తాం కదా, ఆ పాలని నేను పెరుగు తోడు పెడతానండి. గడ్డ పెరుగు కప్పు నిండా తీసుకోండి. కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, ప్రోబయోటిక్ కాబట్టి. దీంట్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బాగా కలిపేసిన తర్వాత వాల్నట్, పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్, కరివేపాకు ఇవన్నీ వేసి కారం పొడి చేసుకున్నానండి. ఈ కారం పొడిని ఆమ్లెట్లోనే కాదు, ఇలా పెరుగు పచ్చళ్ళలోనే కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు ప్రాపర్గా కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకోండి. కారం పొడిలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. వేసుకుని బాగా కలపండి. కలిపితే మన చట్నీ, ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మన వడలు కుక్ అయిపోయింది. 1 సైడ్ కుక్ అవే. ఇప్పుడు వీటిని ఉల్టా అంటే రెండో సైడ్కి తిప్పుకొని మళ్ళీ సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి చాలా బాగా కుక్ అవుతాయి. లేదు పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చు. అయితే పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ కొంచెం ఎక్కువ వేస్తే క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఎక్స్ట్రా కొంచెం బటర్ వేసానండి, నేను కొద్దిగా వేసాను. అయితే ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని చక్కగా మళ్ళీ సిమ్లోనే కుక్ చేసుకుంటే మన వడలో రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ప్లేస్ ఉందని పక్కన
ఒక 3 వడలు నేను వేసాను. మన వడలు రెడీ అయిపోయాయి. ప్లేట్లోకి తీసేసుకుందామండి. చక్కగా పెరుగుతో ఇలా చక్కగా మనం హై ప్రోటీన్తో చక్కగా తినొచ్చండి. షుగర్ కూడా స్పైక్ అవ్వదు. హెల్దీ వేలో హై ప్రోటీన్ రెసిపీస్ కావాలితే అందరికీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.